వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఆమ్లెట్ కర్రీ అనమాట. ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 3 ఉల్లిపాయలు తీసేసుకొని ఇలా చిన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను, మ్యాష్ చేసేసాను. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే కొంచెం కారం వేసాను. ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు ఓన్లీ కారం అయినా వేసుకోవచ్చు, ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, ఇలా కలిపి అయినా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. తర్వాత ఇందులోకి ఎగ్స్ను ఇలా పగలగొట్టి వేసుకోవాలి. ఒక 5 నుంచి 6 వరకు ఎగ్స్ కూడా తీసేసుకున్నాను. ఇలా బాగా ఆమ్లెట్కి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసి తర్వాత ఇంకా ఆమ్లెట్ వేసేసుకోవడమే అనమాట. దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ వేసేసాను అనమాట. ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఆమ్లెట్ వేయడం చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2 ఆమ్లెట్లు వేసేసుకున్నాను అనమాట. 2 టైము ఎక్కువ పడుతుంది కదా వీడియోలో చూపించడం కోసం, దానికోసం ఒక ఆమ్లెట్ వేయడం మాత్రమే చూపిస్తున్నాను. తర్వాత చూపించేస్తానులేండి 2 ఆమ్లెట్లు. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఆమ్లెట్లా వేసేసుకొని ఇలా సిమ్లో పెట్టి కాలనివ్వండి. బాగా కాలుతుందనమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే నల్లగా అయిపోతుంది అనమాట. దానికోసం ఇలా సిమ్లో పెట్టేయండి. ఇలా బాగా కాలుతుంది ఆమ్లెట్. తర్వాత మెల్లగా మరొక వైపుకి ఇలా టర్న్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా కాల్చుకోవాలి ఆమ్లెట్ని. అంతే, ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా. ఇంకా దీనిని పక్కకు పెట్టేద్దాం అనమాట. తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. మిగతా ప్రాసెస్ కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేశాను. అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసాను. 2 కలిపి వేసేసాను. ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసేసాను. ఆనియన్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, కర్రీ బాగుంటుందన్నమాట. ఒక 3 నుంచి 4 వరకు ఆనియన్స్ తీసేసుకోండి, బాగుంటుందన్నమాట. ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసాను, నీట్గా వాష్ చేసేసి ఇలా వేయించేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కల్లుప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసేసాను. ఇలా ఒకసారి కలిపి వేయించేసేయండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది, చెప్పాను కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ వేసేస్తున్నాను. ఒక 3 నుంచి 4 వరకు టమాటాలు కూడా తీసేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంకా క్వాంటిటీ పెంచుకోండి, ఉల్లిపాయలు అలాగే టమాటాలు. తర్వాత ఇది కూడా కొంచెం వేగనివ్వాలన్నమాట. ఇలా చేస్తే మనకు గ్రేవీ బాగా వస్తుందన్నమాట, టొమాటో డైరెక్ట్ వేయకుండా. తర్వాత ఇది వేగిన తర్వాత కొంచెం ఇందులోకి పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసి ఇలా మరొకసారి కలిపి వేయించేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, అలాంటప్పుడు కారం 1 స్పూను, అలాగే 1 స్పూన్ ఏమో ధనియాల పొడి వేసేసాను. అలాగే జీలకర్ర పొడి ఇది ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను, అంతే, ఇంకేం అవసరం లేదనమాట. కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి గుర్తుపెట్టుకోండి, అంతే. ఇవి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కాసేపు ఇలా వేయించేసేయాలి. ఇలా వేగిపోవాలి. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము తగినన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇలా నీళ్లు పోసేసి కాసేపు దీనిని ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోపు మనం ఇందాక ఆమ్లెట్లు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కట్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, పరోటాలోకి చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా ఇందాక ఆమ్లెట్ చేసి పెట్టుకున్నాం కదా, అది చల్లగా అయిపోయింది. అది ఉడికేలోపు ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఇది కొంచెం పలుచగా వేసాను, అలాగే ఇంకొకటి వేసానని చెప్పాను కదా, అది కొంచెం మందంగా వేసాను అనమాట. ఇలా ఎలా అయినా వేసేసుకోవచ్చు, సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అది కూడా చూపించేస్తాను, ఎప్పుడైనా అప్లోడ్ చేసేస్తాను తప్పకుండా. అలా వేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుందని ఇలా ఆమ్లెట్లా వేసేసి కట్ చేసేసాను అనమాట, త్వరగా అయిపోతుంది కదా అని. తర్వాత ఇది కూడా ఉడికిపోయింది, కొంచెం దగ్గర పడింది కదా, అలాంటప్పుడు ఈ మనం చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా మెల్లగా కలిపేసి ఒకసారి ఈ ఆమ్లెట్కి
ఇది అంతా గ్రేవీ పట్టేలా ఇలా ఒకసారి బాగా కలిపేసి కాసేపు అలా ఉంచేస్తే ఒక 5 నిమిషాలు అలా ఉడికించేస్తే సరిపోతుంది అంతే సిమ్‌లో పెట్టేసి. తర్వాత ఇందులోకి మనము కొత్తిమీరని నీట్‌గా వాష్ చేసేసి ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అంతే. చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట దీనిని. తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.